2018లో కూడా కేసీఆర్ గాల్లో తెలంగాణలో పెద్ద పెద్ద లీడర్లు ఓడిపోయిండ్రు, కానీ మున్గోళ్ళ మాత్రం రాజన్న మీద నమ్మకంతో నన్ను గెలిపించింది. అది చాలు. చౌటుప్పల మున్సిపాలిటీ ప్రజలకు జన్మ జన్మలకు రుణపడి ఉంటారు. నాకు జన్మ జన్మల బంధం అది. 2018లో గెలిచిన మొన్న ఉప ఎన్నికల్లో కూడా నిజంగా చెప్పాలంటే న్యాయంగా నేనే గెలిచిన. వాళ్ళు దొంగలు పోలీసులను పట్టుకొని మన పైసలు పట్టుకొని ఆగం చేసి గెలిచారు, అవునా కదా? వాళ్ళు మొత్తం మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు గల్లీకి వచ్చి మొత్తం అధికార దుర్వినియోగం చేస్తే అది కమ్యూనిస్టుల పొత్తుంటే అది సాగు తప్పి కళ్ళొట్ట పోయినట్టు, అవునా కదా? నిజమైన యుద్ధం జరిగిందంటే మునుగోడు జరిగింది. ఎవరిని అడిగినా కానీ ఇప్పుడు అంత ముందుకు మునుగోడు పేరు నిన్న ఒక అమ్మాయి కలిసింది నాకు. యూత్ కాంగ్రెస్ మునుగోడు నియోజకవర్గం నల్గొండ టౌన్ లో ఉంటది. ఇన్ని రోజులు ఏ ఊరు అంటే ఎక్కడ అడిగితేమని బీహార్ పోయినా కర్ణాటక పోయినా నల్గొండ జిల్లా అని చెప్పిందంట. ఈ మధ్యన చెప్తుందంట మీరు ఏ ఊరు అంటే మునుగోడు అని చెప్తుందంట. అంటే ఈ రోజు మునుగోడు అనేది మన భారతదేశంలో తెలియని లేరు. మునుగోడు తెలంగాణ రాజకీయాలలో ఒక కీలక పాత్ర పోషించింది. ఈ రోజు కూడా చెప్తున్న వల్ల భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాలను శాసించే రోజు కూడా మునుగోడు నియోజకవర్గం నుంచి వస్తుంది 100%. ఎందుకంటే ఇక్కడ ప్రజలు చైతన్యవంతులు, రాజకీయ చైతన్యం ఎక్కువ ఉంది. ఈ ప్రాంతం గతంలో కమ్యూనిస్టులు ఉండే, కానీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారిపోయింది పూర్తిగా. ఈ రోజు కూడా మీకు చెప్తున్నా, చౌటుప్పల మున్సిపాలిటీ హైదరాబాద్ పక్కన ఉంది. చౌటుప్పల మున్సిపాలిటీ డెవలప్మెంట్ కాలే. అంతో ఇంతో 100 పడకల ఆసుపత్రి వచ్చింది, చౌటుప్పల నారాయణపూర్ రోడ్ వచ్చింది, చౌటుప్పల సీసీ రోడ్డు డ్రైనేజ్ వచ్చిందంటే అది నా రాజీనామా పుణ్యమే, అవునా కదా? ఒప్పుకుంటున్నా? నేను రాజీనామా చేసినప్పుడు మొత్తం కేసీఆర్ గవర్నమెంటే చౌటుప్పల ప్రజల కాళ్ళకాడికి వచ్చింది. మునుగోడుకు నిధులు వచ్చినాయి రాజీనామా చేస్తే. ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను మీకోసం కొట్లాడతా. ఇంకా 3 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది. వర్షాలు వస్తే ఇది వరదమయం అయిపోతుంది. ఇటుపక్క ప్రాంతం మొత్తం డ్రైనేజీ సమస్య ఉంది. చౌటుప్పల పట్టణంలో జనాభా లెక్కల ప్రకారం చూస్తే అధికారికంగా 40,000 మంది ఉన్నారు, కానీ ఇక్కడ చుట్టుపక్కల పరిశ్రమల వల్ల ఇక్కడ ఎంతో మంది బయట ఉన్నారు. 1,00,000 మంది జనాభా ఉన్నారు చౌటుప్పల పట్టణంలో. ఉన్నారా లేదా? నీళ్లు లేవు, కృష్ణా నీళ్లు లేవు. వస్తాయా? నేను గవర్నమెంట్ తో మాట్లాడుతున్నా. నేనైతే రాజకీయాల్లో ఉన్నది నన్ను నమ్ముకున్న ప్రజల గురించి. నీళ్లు లేవు, ఇండ్లు లేవు, రోడ్లు లేవు, డ్రైనేజీ లేవు. వర్షం వస్తే మొత్తం జలమయం అయిపోతుంది. నా కనీసం 500 కోట్ల రూపాయలు చౌటుప్పల పట్టడానికి కావాలి. అట్లయితే ఎమ్మెల్యే ఉంటా, లేకపోతే ఉండదని చెప్పిన. నేను నాకన్నా తెలుసు కదా, మొండాన్ని. ఏదన్నా మాట అంటే చేస్తా, మాట ఇస్తే నిలబెట్టుకుంటా. నన్ను నమ్ముకున్న ప్రజల కోసం, నన్ను ఎన్నుకున్న ప్రజల కోసం ఎంత దూరమైనా పోతా, ఎంత త్యాగమైనా చేస్తా, కానీ వెనకడుగు మాత్రం వేయను. ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తే గతంలో కేసీఆర్ తోటి కొట్లాడినా. ఈ రోజు మన ప్రభుత్వం ఉంది, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక సంక్షోభం ఉంది. అయినా కానీ ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టమని చెప్పినారు. మునుగోడు ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా, మూసీ పరివాహక ప్రాంతం, ఇక్కడంతా పొల్యూషన్ ఉన్నది. ఈ ప్రాంతం మామూలుగా డెవలప్ అయితే లేదు. రాబోయే రోజుల్లో చౌటుప్పల పట్టణం ఒక స్మార్ట్ సిటీ కాబోతుంది. స్మార్ట్ సిటీ చేయాలి వద్దా? 500 కాదు 1,500 కోట్లు తీసుకొచ్చి స్మార్ట్ సిటీ డెవలప్ చేస్తారు. ఎందుకంటే ఇలా 1,00,000 ఉన్న జనాభా రాబోయే 10-15 ఏళ్ళలో